జాజుల శ్రీనివాస్ గారు మీరు చాలా నమ్మారు ప్రభుత్వాన్ని ఈ విషయంలో. చిరంజీవి గారు ఏదో చెప్పాలనుకుంటా, చెప్పండి. ఇప్పుడు వారు అంటున్నారు ఏంటంటే కొంతమంది బీసీ సంఘాల వాళ్ళు ముఖ్యమంత్రిని అంటే విమర్శనాత్మకంగా చూడాలనేది. మొదటి నుంచి కూడా మేము ఎన్నడూ కూడా ముఖ్యమంత్రిని ఈ విషయంలో అప్రిషియేట్ చేయలేదు. యాక్చువల్గా ఓకే అండి, అందుకే నా వర్షన్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు 100% మీరు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నా. ఈ జీవోల ద్వారా మీరు కానీ అసెంబ్లీలో కలిసినట్టున్నారు కదా, అసెంబ్లీలో కలిసి అదే చెప్పబోతున్నా. నేను మార్చి 17 రోజు బిల్లు పాస్ అయిన రోజు మేము పోయి కలిసినాం. ఎందుకంటే వాళ్ళు 9th షెడ్యూల్ లో పెట్టాలని చేసిండు. సో అదొక మంచి ప్రయత్నం. కానీ ఎప్పుడైతే జీవో ఇచ్చారో ఆ జీవో ఇచ్చినప్పుడు ఇమీడియట్ గా విమర్శించినాం. జీవో ద్వారా రాదు, ఇది 9th షెడ్యూల్ లో మీరు ఏదైతే మొదలు పెడతామన్నారో బిల్లు అదే ఉండండి అని. సో ఆ రోజు తప్ప మళ్ళీ మనం కలవాలి వారికి. ఎందుకంటే ఒక మంచి పని చేసినప్పుడు అప్రిషియేట్ చేద్దామని ఆ రోజు పోయినాం. అందరం కలిసి బీసీ సంఘాలతో, మళ్ళీ మనం వ్యక్తిగతంగా పోలే, అందరం కలిసి వెళ్ళినాం. మళ్ళీ నెక్స్ట్ మినిట్ వెనెవర్ వాళ్ళు జీవో గురించి మాట్లాడిందో అప్పుడే విమర్శించడం మొదలు పెట్టినాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే నడుస్తూ ఉంది. ఈ రోజు కూడా వాళ్ళు బీసీలకు ఇవ్వద్దనేటువంటి ఒకే ఒక విషయం మీద ఇంతకుముందు శరత్ గారు చెప్పినారు, 100% కరుడు కట్టినటువంటి వాళ్ళు అగ్రకుల ఉగ్రవాదులు అక్కడ ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకు బీసీలకు ఇవ్వాలనే ఆలోచన లేదు. కాబట్టి ఈ రోజు దాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని చేస్తూ ఉన్నారు. సో మేము మొదటి నుంచి చెప్పినాం వారు నమ్మద్దు, ఆ జీవోలు నమ్మద్దు అంటే మరి వారు అన్నట్టుగా బీసీ సంఘాలేమో కొన్ని జీవో ఇస్తే చాలని వీళ్ళే వాదం తీసుకొచ్చారు. అదే దురదృష్టకరం. అది చెప్పేది. ఓకే ఓకే జాజుల శ్రీనివాస్ గారు. శరత్ గారు సార్, ఇప్పుడు విషయం ఏంటంటే మేము చిరంజీవి గారి గురించి ఎప్పుడూ విమర్శించలేదు. ఎందుకంటే వారు మొదటి నుంచి ఒక స్టాండ్ లో ఉన్నారు. ఐ నో హిమ్ పర్సనల్లీ. హిజ్ స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ అనేది హైలీ అప్రిషియబుల్. తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రికి దగ్గరగా పోయినారో వాళ్ళని కూడా విమర్శించడం నా ఉద్దేశం కాదు. అంటే నేను అనేది ఏంటంటే ఒక గుంటనక్క వ్యవహారాలు చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఇతను నమ్మించి గొంతుకు వస్తాడు. ఇతను ఏం చేస్తాడు ముఖ్యమంత్రి కూడా ఏం చేయగలడు దీనిలో? ఆయన ప్రయత్నం ఆయన చేశాడు. ఏం ప్రయత్నం చేసినా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లేరు కాబట్టి చర్చను బ్యాలెన్స్ చేసేది నేను ఏం ప్రయత్నం చేయలేదు. ఆయన ప్రయత్నం ఆయన చేశాడు పాపం. ఏం చెయ్యలేదు. ప్లీజ్ జంతర్ మంతర్ లో ధర్నా చేశాడు. జంతర్ మంతర్ లో ధర్నా చేశాడు. 2 సార్లు అసెంబ్లీలో బిల్ పాస్ చేశాడు. రాష్ట్రపతికి పంపించాడు, గవర్నర్ పంపించాడు, హైకోర్టులో ఆగింది. ఏం చేస్తాడు ఇంతకంటే ఎక్కువ? మేము ఒకటే చెప్తున్నాం. ఇక్కడ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేడు, నేను 5 సార్లు లెటర్ రాసిన అన్నాడు. ఓకే, నువ్వు పర్సనల్ గా 10 సార్లు కలిసినావు, ఒక్కసారి కూడా బీసీ ఇష్యూ మీద మీరు డిస్కస్ చేసింది రాలే. ప్రధానమంత్రి మీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఇక్కడ అఖిలపక్షాన్ని కూర్చోబెట్టి మరి ఇట్లా ఇస్తలేరు, ఏం చేయాలంటే మీరు ఒక బీజేపీకి ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఒక రాష్ట్ర బంద్ కానివ్వండి. మీ రాహుల్ గాంధీ తోటి పార్లమెంట్ స్తంభింపజేసి అసలు మెయిన్ ప్రతిపక్ష నాయకుడు ఏం చేసినాడు? అది దట్ ఈస్ మై క్వశ్చన్. రాహుల్ గాంధీ గారి కాంట్రిబ్యూషన్ ఏంది? పెద్దగా మాట్లాడుతున్నాడు కదా, భాగీదారి అన్నాడు. అంత అవుతుందేనండి పెదవుల మీదనే ఆ సానుభూతి, ఆ మాటలన్నీ. అసలు యాక్చువల్లీ డొల్లతనం రాహుల్ గాంధీలో ఉంది, ఇంకా మిగతా వాళ్ళలో కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హావ్ కాట్ హోల్డ్ ఆఫ్ రాహుల్ గాంధీ. నువ్వు చెప్పే మాటలకి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనకు పొంతన లేదు, ఇది ఒక వంచన అనేటువంటి మాట ఎవ్వరు చెప్పే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఎన్నడన్నా ఒకసారి వెరిఫై చేసినారా? రాహుల్ గాంధీ గారు వస్తుంటే డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసినాడు. అది కూడా కొట్లాడిన తర్వాత కృష్ణయ్య గారు నేను రిట్ పిటిషన్లు వేసి మేము లొల్లి పెట్టిన తర్వాత అప్పుడు 1 man కమిషన్ అని సడన్ గా ఎవరినో ఒక నీల మేఘాల మీద చేసేసి అన్ని వ్యవహారాలు అంత ఒకటి ఏంటంటే బలిమిటికి లింగం కట్టుకుంటే భక్తుడు గాడు, కావలించుకుంటే ప్రేమలు రావు. కావాల్సింది హృదయాంతరాళాల లోపల ఎప్పటి నుంచో అభివృద్ధికి నోచుకోని వర్గాలకు నిజమైనటువంటి న్యాయమైన భాగం రావాలన్నటువంటి ఫీలింగ్. It should be latent, it should be internal. జాజుల శ్రీనివాస్ గారు.